ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఎంత ఎదిగిపోయాడో మనకి కనబడతా ఉంది. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించను. అంతకంతకు గొప్పవాడైపోయాడు. మొర్దెకై అనే అతను అంతకంతకు గొప్పవాడైపోతున్నాడు. అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని స్థితి ఏంటి, అతని స్థాయి ఏంటి అని మనం చూస్తే, ఇదే ఎస్తేరు గ్రంథంలో అతడు ఒక బానిస. ఇదే ఎస్తేరు గ్రంథంలో అతడు ఒక బంట్రోతు, ఒక బయట గేటు దగ్గర ఉండే ఆ గేటు కాపరి. అతని స్థితి అది మొదట. అయితే ఆ తర్వాత మనము 9వ అధ్యాయం 4వ వచనంలోకి చూసేటప్పటికి మొర్దెకై గొప్పవాడైపోయాడు. దేవునికి స్తోత్రం. అతను అంతకంతకు గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. అతని ముగింపు చూడండి. అతను ముగించే దినాలకు వచ్చేటప్పటికి అతని స్థితి ఎంత ఘనంగా ఉంది అంటే, అన్యుల దేశంలో బబులోను సామ్రాజ్యంలోనే అతడు మహోన్నతమైన ముఖ్యమంత్రిగా చలామణి అవ్వే స్థితిలో ఉన్నాడు. రాజ నగరానికే అతడు ఒక మూలకంబంగా ఉన్నాడు. ఇంత గొప్ప స్థితికి ఎదుగునంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అయితే అతని ఎదుగుదలకి అనేక శత్రువులు వ్యతిరేకంగా నిలిచి పనిచేశారు. ఆఖరికి ఏం చేశారంటే అతన్ని చంపాలనే చూశారు. హామాన్ అనేవాడు ఒక ఉర్రికొయ్యి తీయించి ఇతన్ని ఎలాగైనా భూమి మీద లేకుండా చేసేయాలి అనుకున్నాడు. అలాగ అనుకొని అతనికి విరోధంగా ఒక ప్లాన్ కూడా, ఒక పథకం చేస్తున్నాడు. ఎవ్వరు ప్లాన్ చేసినా ప్లాన్లు ఏమీ పారలేదు. అతను మాత్రం అత్యధికంగా అభివృద్ధి చెందేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున కూడా మీకు విరోధంగా ఎవరైనా ఏం చేయాలి అనుకున్నా దేవుని బిడ్డలారా, అది ఎంత మాత్రం నిలవలేదు. నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎన్ని శాపనార్థాలు పెడతారో, నిన్ను శపించేవారే శపించబడతారు, నిన్ను దీవించేవారే దీవించబడతారు. ఇది దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. దేవునికి స్తోత్రం. ఆనాడు అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడో అదే దేవుడు ఈ రోజున కూడా చెప్తున్నాడు. నువ్వు చుట్టూ ఎంతమంది వ్యతిరేకులు ఉండని, నువ్వు పైకి ఎదగకూడదని వాళ్ళు ఎన్ని పథకాలు చేయని, వాళ్ళే కిందకి దిగిపోతారు, కానీ నీవు రోజు రోజు పైకి వెళ్ళిపోతావు. దేవుడి యొక్క అద్భుతమైన ప్రణాళిక నెరవేర్చబడడానికి తన జీవితంలో మొర్దెకై ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, మనం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం చూసినప్పుడు మనకి అతను ఒక అద్భుతమైన దృశ్యంగా కనబడతా ఉన్నాడు. చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్ట వేసుకుని బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి, తరువాత చూడండి 3వ వచనం, రాజు యొక్క ఆజ్ఞయు శాసనం ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖంతో ఏడ్పుతో రోదనతో మునిగిన వారైరి. ఇది అతనికి ఎలాగా తన చుట్టూ ఉన్న శత్రువులను అధిగమించగలిగాడు, తన చుట్టూ ఉన్న వ్యతిరేకతల్ని ఎలాగ అధిగమించాడు. ఇలాగా దేవుని బిడ్డలారా, ఇదే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. నిజమే, ఈ రోజున కూడా దేవుని బిడ్డలైన వారి చుట్టూ రోగాలు తిరుగుతూ ఉన్నాయి, సమస్యలు తిరుగుతూ ఉన్నాయి, రకరకాల వ్యతిరేకతలు పనిచేస్తూ ఉన్నాయి. మన విరోధి అయిన అపవాది గర్జించ సింహాలే తిరుగుతూ ఉన్నాడు. అయితే వాటన్నిటినీ అధిగమించడానికి అతను ఒక చక్కటి విధానంలో నడుస్తున్నాడు. అదే ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఉపవాసం ఉండి అతడు ఏం చేస్తూ ఉన్నాడు, గోనె పట్ట కట్టుకొని కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. కన్నీటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అందుకని ఆ ప్రార్థన దేవుని ఎదలోనికి చేర్చబడిన తరువాత అతడు అభివృద్ధిని ఏ శత్రువు కూడా ఆపలేకపోయాడు. ఈ రోజున కూడా నీవు అభివృద్ధి చెందాలనేది దేవుని అభిష్టం, దేవుని యొక్క కోరిక, దేవుడు నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళిక చిత్తమై ఉంది. అయితే నీవు అభివృద్ధిని అందకుండా అడ్డగించే దుష్టాత్మల్ని నీవు ఎదిరించడానికి దేవుడు అంటున్నాడు,
ఇది ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యం. దేవునికి స్తోత్రం. ఒక దెయ్యం పట్టిన కుర్రోడిని వాళ్ళ తండ్రి తీసుకొచ్చాడు. ఆ దెయ్యం ఏం చేసేదంటే వాడిని చంపడానికి చూసేది. వాడికి ఫిట్స్ వ్యాధి కలిగి చేసింది, మతి స్థిమితం లేకుండా చేసింది. వాడు నర్రాలు వాడికి అదుపులో ఉండేవి కాదు. వాడు అగ్గిలో నీళ్లలో పడి చావడానికి ప్రయత్నించేవాడు. యేసుప్రభు శిష్యుల దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ పని అవ్వడం లేదు. అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి, ఎందుకు మాకు ఈ దెయ్యం వదలడం లేదు, ఎందుకు దీన్ని చేయించలేకపోయామంటే దేవుడు అన్నాడు, ఇది ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యం అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో సిద్ధపడుతున్నప్పుడు, మీ ప్రార్థన నీతిగల ప్రార్థనగా ఉన్నప్పుడు, ఆసక్తితో కూడిన ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా మీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. కొందరు క్రైస్తవులు ప్రార్థన విజ్ఞాపనలు చేయరు దేవుని సన్నిధిలో. వారికి ఉపవాసం తెలీదు, జాగరం తెలీదు, దేవుని దగ్గర కూర్చోలేరు. కాబట్టి వారి మీద సాతాను విజయాన్ని పొందుతాడు. వారి నేల మట్టు వరకు వాళ్ళని అనుస్తూనే ఉంటాడు. దేవుడి యొక్క ప్రణాళిక వారి జీవితంలో నెరవేర్చకుండా చేస్తాడు. కానీ నీవు ప్రార్థన చేసే వ్యక్తివైతే నిన్ను ఏ శత్రువు కూడా నీ అభివృద్ధిని అడ్డగించలేడు. రాజ శాసనమే బయలుదేరిపోయింది మర్దెకైకి. అతని జాతి అంతటిని చంపేయాలనే శాసనమే బయలుదేరిపోయింది. కానీ ఉపవాస ప్రార్థన ముందు గడగడ వణికింది. దేవుడు అంత గొప్ప అద్భుతమైన ఫలితాన్ని దేవుని బిడ్డలారా ఇచ్చాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలి అనుకుంటున్నాడు. అత్యున్నతమైన అభివృద్ధిలోనికి నేను తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. రోజు రోజు నువ్వు పైకి వెళ్ళేలాగా దేవుడు నేను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దాన్ని అడ్డగించే దెయ్యపు శక్తులను మీరు పారద్రోలగలిగితే దేవుని బిడ్డలారా మీరు గొప్ప విజయాన్ని పొందగలుగుతారు. హల్లెలూయా. తర్వాత చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. తరువాత వారు కానాను రాజైన యాబేనును సంహరించు వరకు ఇశ్రాయేలీల చేయి కనానీ రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చరించి వచ్చును. హల్లెలూయా. ఇశ్రాయేలీల చెయ్యి ఆ రోజుల్లో ఉన్న కనానీలకు విరోధంగా అంతకంతకు హెచ్చిందండి. అంతకంతకు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు, కనానీయులు అనేవారు వారి శత్రువులు. వారు ఎంతో వ్యతిరేకంగా ఇశ్రాయేలీల మీదకు వచ్చి ఇశ్రాయేలీల్ని నాశనం చేయాలని చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళలో ఒక బలిష్టమైన జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సిసెరా. అతడికి 1000 ఇనుపరథాలు ఉన్నాయి. అయితే అతడు ఏం చేస్తాడు అంటే, అతడు ఇశ్రాయేలీలని తరుముతా ఉన్నాడు. ఇశ్రాయేలీలు అతనికి భయపడతా ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, ముందు వచనాలలో మీరు చదివినప్పుడు అక్కడ మనకు ఒక స్త్రీ కనబడతా ఉంది. ఆమె ఎవరు అంటే 17వ అధ్యాయములో యాయేలు. దేవునికి స్తోత్రం. ఈ యాయేలు అనే స్త్రీ ఏం చేస్తూ ఉంది అంటే, ఆ శత్రువైన కనానీయుడైన యాయేరుని మట్టు పెడతా ఉంది. అది మధ్యాహ్న కాల సమయంలో వచ్చాడు. వచ్చి పారిపోతా ఉంటే ఆ శత్రువుని లోపలికి పిలిచి పాలిచ్చి, మేగడ పాలిచ్చి కూర్చోబెట్టి, మీరు ఇదంతా చదివితే కనుక మీకు అర్థమవుతుంది. అప్పుడు ఒక కణతలో ఒక మేక తీసి కొట్టేటప్పటికి అతడు అక్కడికక్కడే చచ్చి ప్రాణం విడిచాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా ఆ కనానీయుల మీద విజయం పొంది అంతకంతకు విజయం పొందారట. దేవునికి స్తోత్రం. వాళ్ళ విజయానికి కారణం ఎవరు అంటే ఒక స్త్రీ. ఆ దినాలలో అక్కడ ఇంకొక స్త్రీ మనకి కనబడతా ఉంది. ఆమె పేరు దెబోరా. ఈ దెబోరా అనే స్త్రీ ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉంది. యాయేలు అనే స్త్రీ కనానీయుల్ని సంహరించింది. కాబట్టి ఆ దినాలలో ఇశ్రాయేలీలు శత్రువుల మీద గొప్ప విజయాన్ని పొందుతున్నారు. దేవుని బిడ్డలారా, మీరు అభివృద్ధి పొందుతూ ఉంటే, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను అంటుంటే, మీ అభివృద్ధిని ఆపే శత్రువుని హతమార్చడానికి ఇశ్రాయేలీల్లో 2 స్త్రీలు లేపబడ్డారు. ఒక ఆవిడ పేరేంటి? దెబోరా. రెండో ఆవిడ పేరు యాయేలు. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరి వల్ల ఇశ్రాయేలీలు ఏం పొందారు?
శత్రువుల మీద విజయాన్ని పొంది అంతకంతకు జయం పొందారట. ఇంత విజయానికి, ఇంత గొప్ప ప్రతిఫలానికి కారణం ఏంటి? ఇంతకీ ఆ స్త్రీలు ఏం చేశారు అంటే, వాళ్ళు దెబోరా అంటే తేనెటీగ అని అర్థం. చూడండి, తేనెటీగ యొక్క లక్ష్యం ఏంటి? లేకపోతే తేనెటీగ ఏం చేస్తుంది అంటే, పువ్వుల్లో ఉన్న కొంచెం ఆ మకరందాన్ని తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని అది ఒక గూడు తయారు చేసుకుని ఆ గూడులో తేనంతటిని పోగు చేసుకుంటుంది. ఆ తరువాత అందులో గుడ్లు పెట్టి పొదుక్కుంటుంది. తన సంతానాన్ని ఆ రీతిగా అభివృద్ధి చేసుకోవడానికి తేనెటీగ ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. తేనె తింటే విడిచిపెట్టని వాళ్ళు ఉండరు, అంత మధురమైనది. బైబిల్ కూడా దేవుని వాక్యం గురించి చెబుతూ ఉంది, అది తేనె కంటే మధురమైనది అంటున్నాడు. 19వ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటున్నాడు? అది తేనె కంటే మధురమైనది. ఈ రోజున దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకునే స్త్రీలు తేనెను సంపాదించుకున్న వాళ్ళే. దేవునికి స్తోత్రం. అలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు అంటే శత్రువుని జయించగలుగుతారు. హల్లెలూయా. ఈ రోజున ఎందుకు సాతాను మాయలో, మోసంలో, కుయుక్తిలో, శోధనలో పడిపోతున్నారు అంటే వాక్యం లేక, సత్యం తెలియక. సత్యం తెలియని వాళ్ళు సాతాను మాయలో పడిపోతూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు అనబడిన వారే మంత్రాలకు వెళ్తారు, చేతులు చూపించుకుంటారు, ముహూర్తాలు పెట్టించుకుంటారు, జ్యోతిష్కుల దగ్గరికి పోతారు, తాయెత్తలు కట్టించుకుంటారు, దెయ్యాలను ఆశ్రయిస్తారు. కారణం ఏంటి అంటే వారికి దేవుని శక్తి గల వాక్యం లేదు. దేవుని బిడ్డలారా, దేవుని శక్తి గల వాక్యం ఉంటే ఎలాంటి తప్పుని కూడా వాళ్ళు చెయ్యలేరు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని వాక్యం నీలోనికి వస్తే నీవు అంతకంతకు అభివృద్ధి చెందుతావు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి వాక్యం లేక అభివృద్ధిలోనికి వెళ్ళలేకపోతున్నారు. అందుకని యేసయ్య చెప్పారు, యేసయ్య ఒక ఇంటికి వెళ్ళారు బేతనీ గ్రామంలో. ఆ ఇంటికి వెళ్ళగానే మరియా అనే స్త్రీ ఏం చేస్తూ ఉందంటే యేసయ్య పాదాల దగ్గరే కూర్చుని ఉంది. ఆయన చెప్పే బోధ అంతా ఆలకిస్తూ ఉంది. మార్త ఏం చేస్తూ ఉంది అంటే, అయ్యో యేసయ్యకి విందు చేయాలి కదా, భోజనం వండి పెట్టాలి కదా అని చెప్పి వెళ్ళి లోపల వంటలు తయారు చేస్తూ ఉంది. వంటలు తయారు చేస్తూ ఉంటే చాలామంది శిష్యులు వచ్చారు, చాలామంది విశ్వాసులు వచ్చారు. కాబట్టి ఒక్క పని నేను ఒక్కదాన్నే చేసుకోలేనని వాళ్ళ చెల్లెల్ని సైకి చేసి పిలుస్తూ ఉందిరా అని. ఆమె రావడం లేదు, ఎంతకీ రావడం లేదు. ఇక చివరికి విసిగిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పిందంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి చెప్పింది. యేసయ్య, నా చెల్లెలు నా మాట వినడం లేదు, మీరైనా కొంచెం చెప్పండి అంటుంది. అప్పుడు ప్రభు చెప్పారు, దేవుడే చెప్తున్నారు, ఆమె ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. నీవు దేవుని వాక్యం వినే స్త్రీవైతే ఇక నీ దగ్గర నుండి ఏది తీసివేయబడలేదు. సాతాను దేనిని దొంగలించలేదు, నీ అభివృద్ధిని దొంగలించలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, కొంచెం సమయం ఉన్న దేవుని వాక్యాన్ని వినండి. సెల్ ఫోన్లో ఆడియో బైబిల్ పెట్టుకొని వాక్యం వింటూ ఉండండి. దేవుని మాట ఒక్కొక్క మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి. మీరు వాక్యం మీలో ఉండగలిగితే మీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. మీరు అభివృద్ధి పొందాలనుకుంటున్నారు, అంతకంతకు అభివృద్ధి పొందాలి అనుకుంటే దేవుని వాక్యం చేత మీ హృదయం సమృద్ధిగా నింపబడాలి. ఆయన వాక్యం మనల్ని బాగు చేస్తుందట, ఆయన వాక్కు మనల్ని ఆశీర్వదిస్తుంది. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడట? నీటి కాలువ ఎవరన్నా నాటబడిన చెట్టు వలె ఉంటాడు, ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడు కూడా ఫలాలు ఇస్తానే ఉంటారు. కాబట్టి నీలోనికి దేవుని వాక్యం వచ్చింది అంటే నీ అభివృద్ధిని ఏం చేయలేరు, ఎవ్వరు ఆపలేరు. యాయేలు అనే స్త్రీ ఎప్పుడు చంపింది శత్రువుని అంటే, సిసేరా అనే శత్రువుని ఎప్పుడు చంపింది అంటే మెట్ట మధ్యాహ్నం వేళ. మధ్యాహ్నం అనగానే మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే అప్పుడే భోజనం చేసి కూర్చుంటారు. కూర్చోగానే ఏం చేస్తుంది, బాగా నిద్రపడతా ఉంటుంది, ఒక చక్కగా కునికేసేయచ్చు అనిపిస్తుంది.
భోజనం చేసేసిన తర్వాత మధ్యాహ్నం మిగిలిన సమయం ఏం చేస్తున్నారని ఏ స్త్రీలైనా అడిగితే చాలామంది చెప్పే విషయం ఏంటంటే కొంతసేపు అలా నిద్రపోయామండి, ఎందుకంటే ఉదయం అంతా వంటలు చేస్తారు, వంట వార్పు, అటు తిరగడం ఇటు తిరగడం, బట్టలు ఉతకడం, ఇల్లు చక్కబెట్టడం, కాబట్టి ఇంకా తిన్నాయంటేనే నిద్ర. కొంతమంది ఇంకా తినేసిన తర్వాత నిద్ర రాదు, కానీ టీవీ ముందు కూర్చుని ఏదో నొక్కుతా ఆ పిచ్చాపాటి చూసుకుంటా కాలం గడుపుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఇంకా ఆ సమయాన్ని కౌర్లకు ఉపయోగించుకుంటారు. ఇలాగా ఆ సమయం కరెక్ట్గా 2, 3, 4, 5 వరకు, మళ్ళీ 5 అవ్వగానే హడావిడి, 5 గంటలకు లేచి హడావిడిగా లెగుస్తారు. మరి 2, 3, 4, 5 ఏం చేశారు అంటే వేస్ట్ చేశారు. కరెక్ట్గా మిట్ట మధ్యాహ్న కాల సమయంలో యాయేలు ఏం చేస్తూ ఉంది చెప్పండి? సిసెరాని చంపుతా ఉంది. హల్లెలూయా. ఉదయం అంతా పని చేసేది, నేను ఒక కునుకు లాగి ఉంటే సిసెరా దారిని సిసెరా పోను, ఈమె అలాగే కూర్చును. కానీ గుడారాలలో ఉండే ఆ స్త్రీ ధన్యురాలుగా పిలువబడడానికి కారణం ఏంటి అంటే మిట్ట మధ్యాహ్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ఎంతో సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒకసారి విచారించండి. దేవుడు ఇచ్చిన దినాలను నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే నీవేమైపోతావంటే అంతకంతకు అభివృద్ధి పొందిపోతావు. నీకు ప్రతిదినం 24 గంటలు ఇవ్వబడతా ఉన్నాయి. ప్రతిదినం 24. మా పిల్లలతో నేను తరచూ అదే మాట్లాడతాను. దేవుడు నీకు మరో దినం ఇవ్వడానికి కారణం నువ్వు దేవుణ్ణి స్తుతించడానికి. దేవుడు నీకు మరో దినాన్ని ఇవ్వడానికి కారణం దేవుడిని నువ్వు ప్రార్థించడానికి. దేవుని బిడ్డలారా, సమయాన్ని వృధా చేసే మనుషులు అభివృద్ధిలోనికి రాలేరు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనుషులు అభివృద్ధిలోనికి రాగలరు. సద్వినియోగం, దుర్వినియోగం. దుర్వినియోగం ఎందుకు అయిపోతుంది, సద్వినియోగం ఎందుకు అవుతుంది? మనం ఇది చక్కగా గమనించాలి. ఒక ధనవంతుడట ఉదయం పగలు రాత్రి కష్టపడ్డాడు. పగలు రాత్రి కష్టపడిపోయేవాడు. విపరీతమైన పొలాలు కొన్నాడు, విపరీతమైన ధనాన్ని కూర్చుకున్నాడు. అతడు పెద్ద పెద్ద కొట్లు కట్టించుకున్నాడు. ఎందుకంటే ఓవర్ టైములు చేసేసేవాడు. ఉదయం కష్టపడతాడు, మధ్యాహ్నం కష్టపడతాడు, ఇంకా రాత్రి కూడా వదళ్ళు కష్టపడతాడు. కానీ అతని గురించి బైబిల్ చెబుతా ఉంది, ఎర్రివాడ అంటుంది. ఏమంటుంది చెప్పండి? వెర్రివాడ. అయ్యో, ఇంత కష్టపడ్డాను కదా, ఎంత సంపాదించాను కదా. ఎందుకంటే అంత సంపాదించిన దానంతటికీ బై బై చెప్పి వెళ్ళిపోవాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ రాత్రే నిన్ను పైకి రమ్మంటున్నాను, ఇదంతా ఏం చేస్తావు అని. పరలోకం కొరకు కష్టపడే వ్యక్తే జ్ఞానవంతుడు. దేవునికి స్తోత్రం. పరలోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడే వ్యక్తి జ్ఞానవంతుడు. యాయేలు శత్రువుని ఒక్క వేటేసిందంతే, దేవుని బిడ్డలారా అమాంతంగా చనిపోయాడు. ఎందుకంటే ఆమె మధ్యాహ్న సమయాన్ని ఏం చేయడం లేదు, శాతానికి అప్పగించడం లేదు. ఆ సమయాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంటుంది. నీ సమయం, దేవుని బిడ్డలారా, ఉదయం 5 గంటలకా 6 గంటలకా మీరు లేచే సమయం ఎప్పుడు? ఆ సమయం నుండి మీరు లెక్కలు పెట్టుకోండి. పోని పడుకునే వరకు ఎంత సమయం, ఎంత సమయం, ఏం చేస్తున్నాను? నీ సమయం అంతా దేవుని స్తుతించాలని బైబిల్ చెప్తా ఉంది. నీ సమయం అంతా ప్రార్థించాలని బైబిల్ చెప్తా ఉంది. అప్పుడు దేవుడు అంటాడు, నీ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అభివృద్ధి ఆగదు. నీ అభివృద్ధి అలా పెరుగుతూనే ఉంటావు, కానీ నీవి ఎన్నటికీ కూడా తరగవు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. మోషే అనుభవాన్ని చెబుతా ఉన్నాడు. ఇదిగో నేను ఒక స్వరాన్ని వింటున్నాను, అది అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. బూరాధ్వనిలాగా నా చెవిలో వినబడతా ఉంది. ఆ స్వరానికి నేను లోబడుతున్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మహిమలోనికి మహిమ నుండి మహిమకి వెళ్ళడానికి, దేవుని ముఖ ప్రకాశానికి అంచడానికి
దేవుని యొక్క అంతకంతకు వచ్చే ఆ దివ్యస్వరాన్ని వినగలుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనకిచ్చే అభిషేకం కానీ, మనకిచ్చే మహిమ కానీ, మనకిచ్చే కృప కానీ అది అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. అందుకని అనుదినం మనకి ఉదయాన్నే దేవుడు నూతన కృపనిస్తాడట. నిన్న కృప ఉంది, మరలా ఈరోజు కృప కొత్తగా వస్తుంది. హల్లెలూయా. కృప పెరుగుతుంది, మహిమ పెరుగుతుంది, అభిషేకం పెరుగుతుంది. వాటిని మనం తీసుకోవడానికి ఆశపడాలి. అదంతా ఎవరి కోసము అంటే మన కోసమే. అందుకని మోషే ఎంత మహిమ చేత నింపబడ్డాడు అంటే, అతను కొండ దిగి కిందకు వస్తూ ఉంటే ప్రజలు అతను చూడలేక కళ్ళు మూసుకుని దూరంగా పారిపోతూ ఉన్నారు. ఇక వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం లేక ఒక ముసుగు తెచ్చుకొని చక్కగా ముసుగేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. అంత మహిమ ప్రకాశం అతని మీద ప్రకాశిస్తూ ఉంది. ఈ రోజున కూడా దేవుని యొక్క ఈవెలు ఏదైనా కూడా నీలోకి వస్తూనే ఉంటాయి, అధికంగా వస్తూనే ఉంటాయి. అది తరిగేది కాదు దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలకైనా నిధి అయి ఉన్నాడు. దేవుడిది ఏమవ్వదు, దేవుడు నిధులు ఆయన ఇచ్చేవన్నీ ఎలా ఉంటాయి, పైపైన కనబడేవి కాదు, అవి తవ్వే కొలది వస్తానే ఉంటాయి, అవి తవ్వే కొలది వస్తానే ఉంటాయి, పొందే కొలది వస్తానే ఉంటాయి. కాబట్టి దేవుని మహిమను పొందాలని, దేవుని అభిషేకాన్ని పొందాలి, ఆ కృపను పొందాలని ఎవరైతే ఆశపడతారో వారు అంతకంతకు అభివృద్ధి నొందుతారు. చూడండి, మనం భూమి మీద ఉన్నాం. ఇక్కడ మనకి కురిసే మంచు మనకి కనబడతా ఉంది కదా, మంచు మేఘంలా కనబడుతుంది, ఏదైనా చిన్న చిన్న తుప్పర్లా కనబడుతుంది. మీరు ఎత్తైన కొండ ఎక్కండి, అక్కడ ఉంటుంది మంచు, మిమ్మల్ని కప్పే మంచు ఉంటుంది, గడ్డల్లాగా పడతా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా నిన్నేం చేయాలనుకుంటున్నాడంటే కొలతాలైనంతగా నింపాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దాని కొరకు ఆశపడాలి. కొంతమంది దేవుడి యొక్క మంచి ఈవుల కొరకు ఆశపడరు, అవి అక్కరలేదు. ఎన్నిసార్లు చెప్పిన పరిశుద్ధాత్మ పొందండి అమ్మ అంటే నిమ్మకి నీరెత్తినట్టే ఉంటారు. నాకు ఆత్మ కావాలి దేవా అని ఏ రోజైనా అడిగారా అంటే ఇంకా అడిగిన దాఖలాలే ఉండవు. కొంతమంది అది నాకు వద్దులే అన్నట్టు పక్కన పడేసే దేవుడి ఈవులు నువ్వు ఎలాగ అభివృద్ధి పొందుతావు? దేవుడి ఈవుల కొరకు ఆశతో కనిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మహిమ నాకు కావాలయ్యా, నీ ప్రసన్నత కావాలయ్యా. దావీదు ప్రార్థనలు చూసారా? కీర్తనలో ఎంత అద్భుతమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. దేవా నీ ప్రసన్నత, హల్లెలూయా, నీ ముఖ దర్శనం, నీ తేజో కాంతి, నీ మహిమ. ఇంత మహిమను పొందిన మోషే ఏమంటున్నాడంటే, నిర్గమకాండం 33వ అధ్యాయంలోకి వచ్చాడు, మళ్ళీ అంటున్నాడు, దేవా ఇంకొకసారి నీ మహిమను చూపించవా, నీ మహిమను నాకు చూపించు, నీ ముఖాన్ని చూపించు. దేవుడు ఈవులను ఆశపడే వ్యక్తులు రోజు రోజు అభివృద్ధి పొందేస్తారు. కొంతమందికి ఆత్మ సంబంధమైన ఆశలు ఉండవు, ఆ కోరికలు ఉండవు. కొందరు తెలియక అడగరు, కొందరు తెలుసుండి కూడా నిర్లక్ష్యంగా ఊరుకుంటారు. నీవు దేవుడి దగ్గర నుండి వచ్చే ఆ శ్రేష్టమైన ఈవులు, ఆ సంపూర్ణమైన వరాలు దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి, పొందుతూనే ఉండాలి. అప్పుడు నువ్వు అమాంతంగా పైకి వెళ్ళిపోతావు. ఏది నీలో ఉంటే నువ్వు అభివృద్ధి పొందుతావో దేవుడు నీతో మాట్లాడాడు. దేవుని బిడ్డ, ఒకసారి మీ జీవితాన్ని, మీ హృదయాలను పరిశీలించుకోండి. మీరు దైవ ఈవులు కోరుకున్న వారైతే, దేవుని మహిమను కోరేవారైతే, దేవుని అభిషేకాన్ని కోరేవారైతే, దేవుని స్వరాన్ని కోరేవారైతే, దేవుని ప్రత్యక్షతల్ని మీరు కోరేవారైతే మీరు అంతకంతకు అభివృద్ధి నొందుతారు. దేవుని పాదాల దగ్గర ఉపవాసాలతో, జాగరాలతో, ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి సమయాన్ని హెచ్చించే వాళ్ళైతే అంతకంతకు అభివృద్ధి చెందుతారు. నీ సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు. దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. నీవు వృధా చేస్తే ఆ సమయం వృధా అయిపోతే నువ్వు అభివృద్ధి చెందలేవు. అది ఒక్క గడి అయినా, ఒక్క గంట అయినా కూడా, ఒక్క క్షణమైనా కూడా ప్రభా వృధా కాకూడదు అని దేవుని సన్నిధిలో మొరపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. కృపగల దేవానికి
నామానికి వందనాలు అయ్యా. వాక్యం విన్న నీ పిల్లల్ని యేసు నామమున ఆశీర్వదిస్తున్నాను, యేసు నామమున దీవిస్తున్నానయ్యా. ఇది మొదలు నీ బిడ్డలు అభివృద్ధి పొందుదురుగాక. అభివృద్ధి పొందడానికే నువ్వు సృష్టించావని, రక్షించావని గ్రహింపు అయ్యా యేసు నామమున నీ బిడ్డలు కలిగి ఉందురుగాక. మేమెప్పుడు నాశనం కాము, నిర్మూలం అవ్వం, దిగజారిపోం, పడిపోం అనేది అయ్యా తండ్రి ఆ గొప్ప ధైర్యం నిబ్బరం నీ బిడ్డల్లో దయచేయండి. అభివృద్ధి పదముల సాగిపోవడానికి అయ్యా బైబిల్ భక్తుల్ని అనుసరించుదురుగాక, ప్రార్థన విజ్ఞాపనలు చేయుదురుగాక. అయ్యా వాక్యమును సంపూర్ణంగా జీవితాలను నింపుకొందురుగాక, సమయాన్ని సద్వినియోగం చేసుకొందురుగాక. నా తండ్రి ఆశీర్వదించండి నాయన. ఆత్మ సంబంధమైన ఈవుల కొరకు ఆసక్తితో అపేక్షించుదురుగాక. యేసు నామమున దీవిస్తున్నాను తండ్రి. అయ్యా కృప కలుగునుగాక. వాక్యమందరిలో నిరంతరంగా ఫలించునుగాక, వాక్యానుసారంగా నడుచుకొందురుగాక. యేసు నామమున దీవిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక డిసెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. విశాఖపట్నంలో దహించు అగ్ని వాగ్దాన సెమీ క్రిస్మస్ డిసెంబర్ 6వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషముల నుండి ప్రారంభించబడును. ఈ వాగ్దాన కూడికలో సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలను నడిపించెదరు మరియు డాక్టర్ థామస్ గారు ప్రత్యేకమైన వార్తా సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషముల నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.